జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. 2 రోజుల క్రితం ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఏజీ హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. వైద్యులను అడిగి మాగంటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ మాగంటి అనారోగ్యం గురించి తెలియడంతో తన పర్యటనను కుదించుకున్నారు. వెంటనే తిరుగు పయనమయ్యారు. హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఏజీ హాస్పిటల్ కు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాగంటి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గత 2 రోజులుగా చికిత్స అందిస్తున్న ఏజీ వైద్యులు ఈ రోజు మాగంటి హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారికంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత క్లారిటీ రానుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మాగంటి హెల్త్ బులెటిన్ గురించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రాధిక, 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్డియా అరెస్ట్తో ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 48 గంటలు గడిస్తే కానీ మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పలేమని వైద్యులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ ఎప్పటికప్పుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీయడంతో పాటు వైద్యులకు కూడా మెరుగైన వైద్యం అందించాలి, త్వరగా కోలుకునేందుకు ఎంత ఖర్చైనా సరే పర్లేదు, తనకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కేటీఆర్ భార్య శైలిమ కూడా అక్కడే ఉండి స్వయాన అటు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పడంతో పాటు హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులను కూడా ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి తను తెలుసుకోవడంతో పాటు కేటీఆర్ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంది. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీశారు. ఏ విధంగా ఉంది, తనకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అమెరికా పర్యటనను కుదించుకున్నటువంటి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్కి చేరుకొని 10 గంటలకి అటు ఐజీ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడంతో పాటు డాక్టర్స్తో కూడా మాట్లాడి ఏ విధంగా ఉంది హెల్త్ కండిషన్ అనే దాని మీద కూడా ఆరా తీస్తారు. తదనంతరం కూడా డాక్టర్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. 48 గంటలు గడిచిన తర్వాత మాత్రమే ఏ విధంగా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని మొదట వైద్యులు చెప్పారు జాయినింగ్ చేసిన రోజు. అయితే ఇప్పటికీ 48 గంటలు గడిచింది కాబట్టి ఈ రోజు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకోవడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది, తను మాకు అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు, అతను త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తన వైద్యానికి ఏదైనా అవసరమైతే మా నుంచి తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందిస్తాము అని చెప్పేసి చెప్పడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు కూడా మేము సూచించాము అని చెప్పేసి తన మీడియా ముఖంగా కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో, డాక్టర్స్తో మాట్లాడిన తదనంతరం కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో కూడా ఏజీ హాస్పిటల్ అంటే తను ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు కాబట్టి లోపలిని ఎవరిని అనుమతించడం లేదు, కేవలం కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ డాక్టర్స్తో మాట్లాడి వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్ వీళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు, తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, ఎవరూ భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అభిమానులందరూ కూడా త్వరగా కోలుకొని బయటికి వస్తాడు మాగంటి గోపీనాథ్ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఏజీ హాస్పిటల్ మేనేజ్మెంట్ లోపలికి ఎవరిని అనుమతించక బయట నుంచే వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ మళ్ళీ వెనుకదిరిగి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు కేటీఆర్ వెళ్ళి పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడితే తన ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తదనంతరం కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాధిక.